ఈ మధ్యన ఏ కొట్టుకు పోయి ఫోన్ పే చేసినా 15 మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్, 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 థ్యాంక్ యూ బాస్. చాలు చాలు. యాజ్ ఏ తెలుగు గాయ్ ఐఎమ్ డిసప్పాయింట్. ఎందుకంటే ఆనందం వస్తే బాలయ్య, బాధ వస్తే బాలయ్య. జీవితంలో ఏ సినిమా అన్ని వాళ్ళకి ఒక పదం మాత్రం బాలయ్యే. తినేటప్పుడు బాలయ్య, నిద్రపోయేటప్పుడు బాలయ్య. ఆ నిద్రలో కూడా వచ్చేది బాలయ్యే. బాలయ్య బాలయ్య బాలయ్య. రే నేను చిన్నప్పుడు తింది గోల్ ముద్దులు కదరా, బాలయ్య ముద్దులు. బాలయ్య అంటే పేరు కాదు, బ్రాండ్. బాలయ్య అంటే ఊపిరి, బాలయ్య అంటే శబ్దం, బాలయ్య అంటే నిశ్శబ్దం, బాలయ్య అంటే అది, బాలయ్య అంటే అలాంటి బాలయ్య వాస్ని మీరు సౌండ్ బాక్స్ లో ఇంక్లూడ్ చేయలేరు. ఎందుకయ్యా మీరు? నాకు మహేష్ బాబు అంటే ఇష్టమే, కానీ బాలయ్య అంటే ప్రాణం. సో నేనేం చేశానంటే అసలు తయారు చేయకముందు ఇది ఎలా పనిచేసి తెలుసుకునే ముందు ఇది ఎలా పనిచేసి తెలుసుకుందాం. ఎప్పుడైతే యూజర్ క్యూఆర్ని స్కాన్ చేసి పే చేస్తాడో ఒక రిక్వెస్ట్ వాళ్ళ ఆథరైజ్ సర్వర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ యూజింగ్ ఏపీఐ గేట్వే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ సౌండ్ బాక్స్కి బ్యాంక్కి పంపిస్తుంది. ఎప్పుడైతే డీటెయిల్స్ సౌండ్ బాక్స్కి రిసీవ్ అవుతో ఆపరేషన్ పర్ఫామ్ అయింది. థ్యాంక్ యూ బాస్. నౌ లెట్స్ సీ హౌ బాలయ్య పే వర్క్స్. సేమ్ అలానే యూజర్ పే చేస్తాడు, వాళ్ళ ఆథరైజ్ సర్వర్కి రిక్వెస్ట్ పోద్ది. మనం ఏపీఐస్ని హ్యాండిల్ చేయలేం కాబట్టి మనం ఈ ట్రిక్ని పాటిస్తాం. మనం దేంట్లోంచి పే చేసినా అది బ్యాంక్కి రావాల్సిందే. బ్యాంక్ యూజర్కి నోటిఫై చేయడానికి ఒక మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్లో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి. దట్స్ వాట్ వీ వాంట్. ఎప్పుడైతే యూజర్కి మెసేజ్ రిసీవ్ అయ్యిద్దో వాడి ఫోన్లో ఒక యాప్ ఉంటుంది. అది టార్గెటెడ్ మెసేజ్కి ట్రిగర్ అయ్యి ఆ మెసేజ్లో ఉన్న అమౌంట్ని ఫిల్టర్ చేసి ఫైర్ బేస్కి పుష్ చేసింది. మన బాలయ్య పే ఏంటంటే కాన్స్టెంట్గా ఫైర్ బేస్ చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఫైర్ బేస్లో వాల్యూ అనేది అప్డేట్ అయ్యిద్దో మన బాలయ్య పే ట్రిగర్ అయ్యి యాక్షన్ పర్ఫామ్ చేసింది. ఈ సౌండ్ బాక్స్ లో టెక్స్ట్ టు స్పీచ్కి వచ్చేసరికి మీరు ఏమనుకుంటారంటే మహేష్ సార్తో 1-2 lakh నెంబర్స్ని రీడ్ చేసి దాంట్లో స్టోర్ చేస్తాను అనుకుంటారు. అక్కడే మీరు కబోర్డ్లు కాలేశారు. నేను చాలా లేసాను మామ. సో ఇక్కడ జస్ట్ మనకు కావాల్సింది 175, ఓన్లీ 29 వర్డ్సే కావాలి. Let's see more. First of all, we want this mention clips to achieve this. For showing నేను బాలయ్య సార్ బర్త్ ఇయర్ తీసుకుంటున్నా. బేస్డ్ ఆన్ ద స్ట్రింగ్ లెంత్ వర్డ్స్ అనేది డిసైడ్ అయింది. ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ 4 కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్ రిలేటెడ్ క్లిప్తో పాటు 1000 క్లిప్ని ప్లే చేసి ఆ నెంబర్ని రిమూవ్ చేసిద్ది. ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ వచ్చేసి 3. సేమ్ అలానే క్యారెక్టర్ సంబంధించిన క్లిప్ థర్డ్ ప్లేస్ కాబట్టి 100తో పాటు ప్లే చేసి క్యారెక్టర్ రిమూవ్ చేసేసి దిస్ విల్ గో ఆన్ అంటిల్ స్ట్రింగ్ లెంత్ ఈజ్ 0. ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూ వచ్చి 2. 10th ప్లేస్ అరేలో ఆ క్యారెక్టర్ని ఇండెక్స్ లాగా ఉపయోగించుకొని క్లిప్ని ప్లే చేసిద్ది. సో లాస్ట్లో 0 ఉంది కాబట్టి నో క్లిప్. ఈ క్లిప్స్ అన్నిటిని మన డిఎఫ్ ప్లే చేయమని క్యూలో ప్లే చేసిద్ది. దట్స్ వాట్ లాజిక్ బిహైండ్ పేటిఎం సౌండ్ బాక్స్. సో ద ప్రైమరీ రిసోర్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ బాలయ్య వాయిస్. ఫస్ట్ అయితే దీన్ని నేను మిమిక్రీ చేద్దాం అనుకున్నా, కానీ నాతో పెట్టుకున్నట్టేవా. సో ఇంక లాభం లేదని డైరెక్ట్గా ఆయనకి మెసేజ్ చేశాను. హోప్ నా మెసేజ్కి సార్ రిప్లై ఇస్తారు అనుకుంటున్నా. అరే ఇచ్చాడే. Finally, here comes AI, which can clone any person's voice with taking a 1-minute sample of voice, and that's it. సో ఇది బీటా వర్షన్ కాబట్టి అంత యాక్యురేట్ రాకపోవచ్చు, సారీ. బాలయ్య చెప్పాడు, కొట్టండి, లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. యూజింగ్ దట్ ఏఐ నాకు కావాల్సిన క్లిప్స్ అన్ని గ్యాదర్ చేసుకున్నా. దట్స్ ఇట్. సో ఫైనల్లీ ఈ ఆడియో క్లిప్స్ సాధించాను. కిందేమో వాయిస్లు, ఇంక పైన నెంబర్ వాయిస్లు అంతే. ఆఫ్టర్ దట్ మన బాలయ్య పే కావాల్సిన హార్డ్వేర్ని అసెంబుల్ చేసి దాంట్లో టెక్స్ట్ టు స్పీచ్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేశారు. దట్స్ ఇట్. సో హార్డ్వేర్ వచ్చేసి ఎప్పటిలాగే ఈఎస్పి, ఒక స్పీకరు, ఇంకా డిఎఫ్ ప్లేయర్ మినీ. దీని అమ్మ ఈ కంప్యూటర్ సౌండ్ మాత్రం ఇగ్నోర్ చేశాను ప్లీజ్. సో ఈ ఫైల్స్ అన్నిటిని ఈ మెమరీ కార్డ్లో స్టోర్ చేశాను. ఫర్ టెస్టింగ్ నేను సీరియల్ కమ్యూనికేషన్ ఉపయోగిస్తున్నా. ఇక్కడ నుంచి మనం ఈఎస్పీతో కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఇట్స్ వాకింగ్. నౌ లెట్స్ టెస్ట్ ఇట్. ఒక
ఒక ర్యాండమ్ నెంబర్ని ఎంటర్ చేస్తాను. నౌ లెట్స్ టెస్ట్ ఇట్. స్పీకర్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ ఇష్యూ వస్తుంది. మనం డిజైన్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చులే. సో ఇంకొన్ని నెంబర్స్ని టెస్ట్ చేద్దాం ఒకసారి. చూడొచ్చు ఈ స్పీకర్ని సరిగ్గా ఉంచడం వల్ల వాయిస్లో ఎంత చేంజ్ వచ్చిందో. ఫస్ట్ నేను ఎస్ఎంఎస్ రీడ్ చేయడానికి జిఎస్ఎం మోడల్ ఉపయోగించుకుందాం అనుకున్నా. దీంట్లో అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. లైక్ కాన్స్టెంట్గా ఫార్వర్డ్ సప్లై చేయాలి, లైక్ మళ్ళీ మన ప్రాజెక్ట్ యొక్క కంపాటబిలిటీ తగ్గిద్ది. సో అందుకని నేను చట్టబుట్ట పడేసి ఫైర్ బేస్ ఎంచుకున్నాను. సో ఫైర్ బేస్ ఎందుకంటే ఫైర్ బేస్ ఓపెన్ సోర్స్, ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఈఎస్పీ నెట్ కనెక్ట్ అయితే చాలు, గ్లోబ్లో ఎక్కడ ఉన్నా నేను డేటాని ఈఎస్పీకి పుష్ చేయగలను, ఈఎస్పీ నుంచి డేటాని పుల్ చేయగలను. యూ కెన్ సీ హాట్స్పాట్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను డేటాను యాక్సెస్ చేయగలను. ఫర్ డెమోన్స్ట్రేషన్ ఒకసారి చూడండి. సీరియల్ మానిటర్ ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు రియల్ టైంలో డేటాబేస్లో అప్డేట్ అయిన వాల్యూ ఇక్కడ నోడ్ ఎంసీలో కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. యూ కెన్ సీ డేటా ఎంత పెద్దయినా కానీ అది అప్డేట్ అయింది మళ్ళీ. సో ఆల్ గుడ్. బాలయ్య పే ఈజ్ గుడ్ టు గో ఫర్ ద ఫైనల్ స్టేజ్. సో ఇక్కడ మనం చేసిన మెస్ని హైడ్ చేయడానికి ఒక మంచి డిజైన్ చేయాలి. ఫర్ దట్ ఫస్ట్ నేను అన్ని పార్ట్స్ యొక్క డైమెన్షన్ తీసుకొని దాన్ని రఫ్ స్కెచ్ చేసి దాన్ని ఆటోక్యాడ్లో డిజైన్ చేశాను. సో నేను ఎంత చేస్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేయట్లా. ఐ ఫీల్ సో బ్యాడ్. ఓకే ఒప్పుకుంటా, కన్సిస్టెన్సీ లేదు. సో మీరు సబ్స్క్రౌంట్ ఇంక్రీజ్ చేస్తే నేను మోటివేట్ అవుతా, ఇంకొన్ని ప్రాజెక్ట్స్ పెడతా. ప్రాజెక్ట్స్ అంటే ఇలాంటివి కాదు, చూస్తే మైండ్ పోవాలి. సో వాటిని మిస్ చేసుకోకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు చేస్తారు నాకు తెలుసు. సో కమింగ్ టు ద వీడియో, స్లైస్ చేశాను, ప్రింట్ చేశాను. కంబైనింగ్ దిస్ we get this. బాగుంది కదా, అలా ఉంటుంది మనతోని. కానీ డిజైన్ చేసేటప్పుడు స్విచ్కి ప్లేస్ పెట్టడం మర్చిపోయా. సో సైజ్ కంపారిజన్కి వస్తే నా పాయింట్ ఫింగర్ అంత ఉంటుంది అంతే. సో లెట్స్ బిగిన్ ది షో. ఇది ఇంట్రో అనమాట. సో డివైస్ హాట్స్పాట్కి కనెక్ట్ అయిన దాకా ఇలా అరుస్తూనే ఉంటుంది. ఇంకా దట్స్ ఇట్, నెట్వర్క్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రీడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. మీ బ్యాంక్ రిజిస్టర్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. అప్పుడు ఒక ఓటీపీ జనరేట్ అయింది. యూ కెన్ సీ ద ఓటీపీ అప్డేటెడ్ ఇన్ ఫైర్ బేస్. ఆ ఓటీపీని బాగా రీడ్ చేసి దాన్ని విని మనం వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు మీ బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్ టైటిల్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో దట్ ద యాప్ కెన్ రికగ్నైజ్ ద టార్గెటెడ్ మెసేజ్ టు ఫిల్టర్. సో డెమోన్స్ట్రేషన్ పర్పస్ మా నాన్నపై ఎంటర్ చేశాను. సో ఇప్పుడు బ్యాంక్ ఏ మెసేజ్ అయితే మనకు పంపించిద్దో దాన్ని నేను మా నాన్న ఫోన్తో పంపిస్తాను. సి యూ కెన్ సీ మెసేజ్ వచ్చింది, యాప్ ఫిల్టర్ చేసింది, వాల్యూని డేటాబేస్కి పంపించింది. నౌ వెయిట్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ సెకండ్స్. సో ఇప్పుడు మ్యాక్స్ వాల్యూని పంపిస్తున్నాను, 90,999ని. సో లెట్స్ సీ ఇట్. సేమ్ మెసేజ్ వచ్చింది, యాప్ ట్రిగర్ అయింది, ఫిల్టర్ చేసింది, పుష్ చేసింది. సో ఇప్పుడు రియల్గా ట్రాన్సాక్షన్ చేసి ఎలా వర్క్ అయితే చూద్దాం. ఫస్ట్ నేను నా బ్యాంక్ నేమ్ని అప్డేట్ చేశాను టు ద కరెంట్ నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఐఎమ్ యూజింగ్.
సో క్యూఆర్ కోడ్ ఫోన్పే కాబట్టి నేను జీపేతో ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకే, స్కాన్ చేస్తున్నా, ఆగండి ఒక నిమిషం. ఓకే, గుడ్. ఫస్ట్ ₹1 పంపిద్దాం. తప్పు చూడకూడదు. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. పేమెంట్ ప్రాసెస్ అవుతుంది. ਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ ఓన్ వర్షన్, రిపోస్ట్ లింక్ కింద ఉంది, యోమ్ చేసేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బై, వాట్సాప్ లింక్ కింద ఉంది, వాట్సాప్ చేయండి. ఐ విల్ మేక్ ఫర్ యూ. అండ్ ఫైనల్ ఇంకోసారి Rupaya Rupi Kuyam Kepe Noran Dinai Salve